మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి క్లారిటీగా చూద్దాం. ఒక జిల్లా అభ్యర్థికి వేరొక జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించి ముప్పు తిప్పలు పెట్టిన ప్రభుత్వ అధికారులు ఎగ్జామ్ సెంటర్స్లో కనీస వసతులు లేకుండా, కనీస సదుపాయాలు లేకుండా చిన్న చిన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లను కూడా పరీక్ష కేంద్రాల కింద కేటాయించి అభ్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టిన వైనం. పేపర్ 1A టెట్ పరీక్ష ముగింపు, నేటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A పరీక్షలు, ఎస్జిటి అర్హత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ నేడు విడుదల కానుంది. అభ్యంతరాల పరిశీలనకు ఒకరోజు మాత్రమే గడువు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఈరోజు కీ అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఇస్తున్నారు. కాబట్టి కీ అంటే రెస్పాన్స్ షీట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారనే చూడాలి. ఈ అబ్జెక్షన్కి సంబంధించి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి మీరు ఏ రోజు పరీక్ష రాస్తారో చూసుకుని మీరు మీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దాన్ని అఫీషియల్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా రిపోర్ట్ చేయాలనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ అదేవిధంగా తెలుగు విభాగాలు రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1400 మందికి పైగా ఉన్నారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 సబ్జెక్టులు ఒకే సెంటర్లో పరీక్షలు రాసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ కమిషనర్ సురేష్ కుమార్ తెలుపుతున్నారంటే ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇక లాంగ్వేజెస్ పరీక్ష రాసే వాళ్ళు కూడా తెలుగు అదేవిధంగా హిందీ 2 పరీక్షలు రాసే వాళ్ళకి ఒకే రోజు ఒక పరీక్షకి ఒక దుక్కున ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. అదే పరీక్షకి అదే రోజున వేరొక చోట వేరొక పరీక్ష కేంద్రం కేటాయించడం. ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు అభ్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే విధంగా హాల్ టికెట్లు విడుదల చేసి తర్వాత ఈ గందరగోళాన్ని సరి చేసుకునేందుకు పరీక్ష కేంద్రాల విషయంలో సమస్యలు ఉన్నట్లయితే జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓకే గైస్, మీకు ఒకే రోజు 2 పరీక్షలు ఉన్నట్లయితే దానికి సంబంధించి వేరు సెంటర్లలో పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లయితే ఈ జిల్లా డిఈఓని సంప్రదించి జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అభ్యర్థుల ప్రాథమిక కీని పరిశీలించి తమ అభ్యంతరాలను వెబ్సైట్లో వెల్లడించేందుకు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉంటుందని, ఈ గడువుని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏఐ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్భాటానికి సంబంధించిన విషయం ఎంత బాగా ఆర్టికల్స్లో వస్తూ ఉందో సేమ్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద కనీస కంప్యూటర్ల సదుపాయం లేకుండా కొన్ని సెంటర్లలో ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చిన్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లను సహితం పరీక్ష కేంద్రాల కింద కేటాయించి కనీస కంప్యూటర్ల సదుపాయం వసతి లేకుండా మానిటర్ల కంప్లైంట్లు కానివ్వండి, ఈ విధంగా రకరకాల సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి. ఈ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రభుత్వ అధికారులు ముందుగానే మంచి పరీక్ష సెంటర్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కేటాయించుకున్న అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా గుర్తించినట్లు కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులో జతపరిచిన ఫోటో పరీక్షకు హాజరైన అభ్యర్థి ఫోటోలో సరిపోలుస్తుందని, 2 ఫోటోలు ఒకే అభ్యర్థి అయితేనే నిర్ధారించిన తర్వాత సర్వర్ అభ్యర్థిని కంప్యూటర్ పరీక్ష రాయడానికి అనుమతిస్తుందన్నారు. ఒకవేళ దరఖాస్తులో ఫోటో మసకగా ఉన్నా, అభ్యర్థి పాత ఫోటో ఉన్నా, సరిపోలకపోయినా వెంటనే ఆ లోపాన్ని డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేస్తుందని తెలిపారు. ఒక జిల్లా అభ్యర్థులకి వేరొక జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, అభ్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టడం, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లను సహితం కనీస వసతులు లేని కేంద్రాలను పరీక్ష కేంద్రాలను కేటాయించడం ఏమాత్రం సరికాదు. విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించి డిఎస్సి పరీక్షల విషయంలో ముప్పు తిప్పలు పెట్టే ఆలోచనలను మానుకోవాలి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి కీ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ చెక్ చేసుకుని క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, టెట్ అని చెప్పేసి మీ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి, డేటు మంత్ ఇయర్. ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. లాగిన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఈ విధంగా వెబ్సైట్ లాగిన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్కి సంబంధించి ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి బటన్ ఉంది కదా, ఈ బటన్ ఆన్ చేసినట్లయితే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్లు విడుదల చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రెస్పాన్స్ షీట్ ఆధారంగా ఇక్కడ కీ అబ్జెక్షన్ చేసే అవకాశం కల్పిస్తారా, లేదంటే వీళ్ళు డైరెక్ట్గా 8 పేపర్లు వెబ్సైట్లో పెట్టేసి దానికి సంబంధించిన తాత్కాలిక కీ వెబ్సైట్లో పెట్టి దానికి అనుగుణంగా అబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటారనేది అప్డేట్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ రెస్పాన్స్ షీట్లకు సంబంధించి కానివ్వండి, ఒకవేళ అబ్జెక్ట్ చేయాలంటే మీరు అబ్జెక్షన్కి సంబంధించి అప్డేట్ కానివ్వండి, ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర నుంచే మీరు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే కల్పిస్తారు. ఓకే, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర ఇక్కడి నుంచే మీరు కీ అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను, కాబట్టి వెయిట్ చేయండి.
ఇక మనకి డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ అనేది లేదు. వెబ్ ఆప్షన్ల గురించి పలుమార్లు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, వెబ్ ఆప్షన్ వచ్చిన వెంటనే మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఇష్టారాజ్యంగా వాడికి నచ్చిన చోట పరీక్ష కేంద్రం అనేది కేటాయిస్తారు కాబట్టి అప్పుడు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడైతే డిఎస్సి వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు వస్తాయో, వెబ్ ఆప్షన్లు వచ్చిన రోజు మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ లోకల్ జిల్లాలో, మీ సొంత జిల్లాలో మీరు పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి, వెబ్ ఆప్షన్కి సంబంధించి మీరు లోకల్ జిల్లాకు అప్లై చేసిన అప్లికేషన్తోనే నాన్ లోకల్ కావాలంటే నాన్ లోకల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని, లోకల్ కావాలంటే లోకల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి లోకల్, నాన్ లోకల్ ఏది రాయాలనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కానివ్వండి, వెబ్ ఆప్షన్ల ద్వారా ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసే ఆప్షన్ కానివ్వండి ఒకేసారి మనకు రావడం జరుగుతుంది. ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర మనకు అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పటికైతే ఎటువంటి అప్డేట్ లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. వెబ్ ఆప్షన్లకు సంబంధించి మనకి డిఎస్సి వెబ్సైట్లో అప్డేట్ వచ్చిన తర్వాత నేను కూడా మీకు ఏ విధంగా చేయాలనేది కూడా చేసి చూపిస్తాను. డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మేము మొత్తం 21,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేశామంటూ డబ్బా కార్యక్రమానికి సంబంధించి డప్పు కొట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇప్పటికి తెలంగాణలో పోస్టింగ్స్కు 1998, 2008 డిఎస్సి అభ్యర్థుల నిరీక్షణ అంటూ కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్లో పబ్లిష్ చేస్తున్నారు. వీరు ఒక పర్మనెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని నియమించలేదు. ఏపీలో 15,000 పోస్టులు భర్తీ చేసిన సీఎం జగన్ అంటూ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ అయింది. మరి ఈ 15,000 పోస్టులకి మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాశారనేది వీడియో చూస్తున్న మీరే కామెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. 1998 పోస్టింగ్స్, అదేవిధంగా 2008 పోస్టింగ్స్, మరి వీటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు పెట్టి పోస్టుల భర్తీ చేశారనేది వీళ్ళకే తెలియాలి. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని వదలగొడుతున్నారు. వీటితో కలిపి ఏపీలో 21,108 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మరి డిఎడ్, బిఎడ్ అభ్యర్థులకి తెలియకుండా ఎప్పుడు పరీక్షలు జరిగాయి, ఎప్పుడు పోస్టుల భర్తీ జరిగింది వీరికి మాత్రమే తెలియాలి. గత 5 ఏళ్లలో 15,000 పోస్టులు భర్తీ చేసిన సీఎం జగన్ అంటూ ఇక్కడ డబ్బా కార్యక్రమానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే వీళ్ళు ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేశారనేది చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు 1998 డిఎస్సి అభ్యర్థులకి 4,059. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని కేవలం 12,000, 13,000 నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని భర్తీ చేసుకున్న పోస్టులే. 2008 డిఎస్సి ద్వారా 2,193 పోస్టులు భర్తీ చేశామని డబ్బా వేస్తున్నారు. 2018 గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి 6,954 పోస్టులు మేమే భర్తీ చేశామని వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. 2019 స్పెషల్ డిఎస్సి అన్నారు, కోర్టు కేసులకు పోయింది. ఈ 602 పోస్టులు గల్లంత అయిపోయాయి. వీటికి సంబంధించి కూడా వీళ్ళే భర్తీ చేశామంటున్నారు. ఇంకా పోస్టింగ్లు లేవు, ఏమి లేవు. నెక్స్ట్ కేజీవీబీ రెగ్యులర్ పోస్టులు వచ్చేసరికి 1,200 డబ్బా కొట్టుకుంటున్నారు. 2024 డిఎస్సికి 6,100 పోస్టులని మొత్తంగా 21,108 పోస్టులు అయితే భర్తీ చేశారంట. మరి మీరు ఎగ్జామ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఎప్పుడు రాశారనేది మీకే తెలియాలి. డిఎస్సి అభ్యర్థుల చెవిలో క్యాబేజీలు పెట్టే రాతలు అయితే ఈరోజు మనకి పబ్లిష్ అయ్యాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి. గత డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ మోడల్ పేపర్లో ప్రశ్నలు అనేవి ఏ రేంజ్లో క్లిష్టత స్థాయి అనేది ఉందనేది కూడా మీరు చెక్ చేసుకునే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. www.ramramesh.education.in అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి వెబ్సైట్ ఆన్ చేసుకుని ప్రతి టెస్ట్ లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది, ఫినిష్ క్లిక్ చేసుకుని ఆన్సర్లు అనేవి చెక్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అయితే నాకు నేను చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.